ఉగాదికి ముందు విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా థియేటర్లలో నవ్వుల జల్లు కురిపిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు నిర్మాతలు. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానుల కోలాహలం నడుమ ఘనంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని పంచుకుంది. ఇక నితిన్ తారక్ కి సొంత బామర్ది అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఈవెంట్లో భాగంగా నితిన్ గురించి తారక్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. నాకు 2011లో పెళ్ళైంది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడు. నాతో మాట్లాడడానికి కూడా భయపడేవాడు. నేను వస్తున్నా అంటే అక్కడి నుంచి జంప్ అయ్యేవాడు. నేను మాట్లాడడానికి ట్రై చేసినా నాకు ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. అంత మొహమాటం, భయం నేనంటే. అలాంటి నితిన్ మొదటిసారిగా నాతో ధైర్యం చేసి చెప్పిన ఒకే ఒక్క మాట, బావా నేను యాక్టర్ అవుతాను అని. నీ మనసుకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళు అని చెప్పాను. నా సపోర్ట్ మాత్రం ఉండదు అని అన్నాను. అన్నట్లుగానే నా అభిప్రాయం లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఈ రోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉంది. మంచి దర్శకులు, మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి నటుడిగా విజయాలు అందుకుంటున్నాడు. అలాగే ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా అని ఎన్టీఆర్ తెలిపాడు. కాగా ఈ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ తన అభిమానులతో సన్నిహితంగా మాట్లాడే అవకాశాన్ని పొందారు. గత కొంతకాలంగా దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులను నేరుగా కలిసే అవకాశం దక్కని తారక్ ఈ ఈవెంట్ ద్వారా వారితో మళ్లీ సంబంధం పెంచుకున్నారు. అభిమానుల ఆరాధన, వారి ప్రేమను చూసి ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఆయన కంటతడి కనిపించడం ఈ కార్యక్రమంలో హైలైట్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన బావమరిది నార్నే నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్లు ఈ సినిమాలో చేసిన పనితనాన్ని మెచ్చుకున్నారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా విజయం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తన సహజమైన ఆకర్షణీయతతో అభిమానులను అలరించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మీ అందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రేమ, ఆదరణ నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తాయి అని అన్నారు. ఇక ఆయన కంటతడి చూసిన అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా కామెడీ, యూత్ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయవంతమైన చిత్రం సీక్వెల్ గా మొదటి భాగం మ్యాడ్ కంటే ఎక్కువ వినోదాన్ని అందించిందని అభిమానులు కొనియాడారు.